సత్తివేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం కర్లపూడి గ్రామంలో 54 ఎకరాల మేత పోరంబోకు కోసం గ్రామంలో వివాదం చోటు చేసుకుంది. ప్రస్తుత కర్లపూడి సర్పంచ్ సి సుబ్రహ్మణ్యం అనే అతను గత కొంతకాలంగా 4 ఎకరాలని సాగు చేసుకుంటున్నాడు. గ్రామస్తులు దాన్ని అడ్డుకోవడంతో వివాదం చోటు చేసుకుంది. ఇది గ్రామంలో మేత పోరంబోకుగా వదులుకోవడం జరిగిందని, దీనికి పట్టాలు లేవని, అతనికున్న పట్టా మీద స్పష్టత లేదంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లడంతో వాళ్లు ఈ భూమిలోకి ఎవరూ దిగవద్దంటూ హెచ్చరిక బోర్డులను పెట్టారు. దీంతో సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ వివాదం ఎంఆర్ఓ దగ్గరకు వెళ్లింది. అధికారులు దీన్ని పరిష్కరించాల్సి ఉంది. సుబ్రహ్మణ్యం, నేను కర్లపూడి గ్రామ సర్పంచ్ని, మాలవాడిని, పేదవాడిని. 60 సంవత్సరాలుగా ఈ బంజరు భూమిలో నా తాతల నుండి చెట్టుగుట్టి మొక్కదీసి పైరు చేసుకుని బతుకుతున్న నన్ను అగ్రకుల పెత్తానదారులు మధురెడ్డి, వారి అన్నదమ్ములు భాస్కర్ రెడ్డి వాళ్ళు నాతో మీద ఓడిపోయిన వెంకటయ్య వీళ్ళు నన్ను ఏదిస్తూ ప్రభుత్వ అధికారుల కాడ ధర్నాలు చేస్తూ ఈ రెడ్లైన అగ్రకులాల పెత్తానదారులైన వీళ్ళు నన్ను 6 నెలలుగా కూడు లేకుండా నీళ్లు లేకుండా చేస్తున్నారు. కాబట్టి మేధావులారా, విద్యావంతులారా, బహుజనవాదులారా, ఎంతవరకు న్యాయమో ఒక మాలోడినైన సర్పంచ్ని తన కైను తను కానికుండా చేయడానికి మాల హక్కుదారుడు డీకేటీల బంజరు భూములంటే దళితులు, ఎస్సీలు, మాలవాళ్ళకి హక్కు. ఒక మాలోడినైన నన్ను పైరు పెట్టుకోనియకుండా చేసి బ్లాక్ నంబర్ 162 విదేశీస్తులు, ఇతర రాష్ట్ర పోళ్ళు 77 ఎకరాల పైరు పెట్టుకుంటుండగా 157లో 57 ఎకరాలు 37 ఎకరాలు ఉండగా తిమ్మసముద్ర పట్టాలు రెవెన్యూలో వెంకటయ్య వారు బంధువులు దొంగ పట్టాలు చేసుకొని 27 ఎకరాలు 40 లక్షలకి ఇండస్ట్రీలు కమ్ముకుండగా ఒక దళితుడైన సర్పంచ్ని నేను బతకడం మీకు ఎంతవరకు న్యాయము? దళిత మేధావులారా ఆలోచించండి. ఒక కేసులో ఓళ్ళు కుట్టుకొని నన్ను, మా నాయన్ని, మా బామర్దిని తప్పుడు కేసులో ఇరికిచ్చి ఎటు సంబంధం లేని మమ్మల కోర్టు న్యాయస్థానానికి పోయినా న్యాయస్థానం వాళ్ళు మందలించి కొట్టివేయడం జరిగినది. ఇది ఎంతవరకు న్యాయమో? ప్రజాస్వామ్యవాదులారా, విద్యావంతులారా, మేధావులైన లారా, ఒక దళిత సంఘ ప్రతినిధిగా 30 సంవత్సరాల సేవ, 25 సంవత్సరాలు ఒక దళిత సంఘ ప్రతినిధిగా పనిచేసిన, మీకందరికి సేవ చేసిన ఒక దళితులు, ఒక అగ్రకుల పెత్తానదారులు మీరు నన్ను ఏదిస్తుంటే మీరు చూస్తుంటే, దళిత సంఘాలారా, విద్యావంతులారా, బహుజనవాదులారా, బహుజనవాద పెద్దలారా, మీరు ఐఏఎస్ అధికారులారా, అగ్రకుల నేను ఒక దళిత బిడ్డగా ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలను ఎస్సీ ఎస్టీ సంఘాలను ప్రశ్నిస్తున్నా. దళితుడైన ఒక మాలవాడికి జరిగే అన్యాయాన్ని మీరు ప్రశ్నించలేరా? దయవుంచి ప్రశ్నించండి, నాకు న్యాయం జరిగేటట్లు చూడండి. సవినయంగా చేతులెత్తి జోడిస్తున్నా. ఈ దీంట్లో నాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని కోరుతున్నా. ప్రభుత్వం ప్రతి ఒక్కరు మేము డెంపలు ఆ దెబ్బలో కూర్చోను ఎడుకున్నాం. ఏడగా అన్నారు నలుగురు పెద్ద మంది ఇది ఉండియండి లోన్ పలకన్నా మన ఇల్లు స్థలాలకి ఇది ఉంటుందన్నారు. ఎవరో చూసానికి ఉంటుందన్నారు. ఇది అంతానే మేము ఒక 2 సంవత్సరాలు ఆదమర్చినాక ఒక 6 మంది 7 మంది వేసుకుని ఎవరో అంటే మేము పోరాడుతున్నాం. ప్రతి ఒక్కరికి కావాలా? ఎంపలో ఎట్టొచ్చిందో అట్టు ఇవ్వాలి. అలా గుంట రాని అరగుంట కూడా రాని ఆ మరి గ్రామానికి ప్రతి ఒక్క మనిషికి రావాలని ఇప్పుడు మీకు అక్కడ ఉందా? 5 గుంటలు ఉండదు. ఉన్నాయా? అంత అతను కూడా ఉండదు. అది అందరికీ ఉండదు, అతను కూడా ఉండదు. అంటే అక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ కావాలంటే కావాలంటే ఆయనకి ఏడుకొచ్చినాం. అదే మరి పంచుకోవాలండి, అదే మరి పంచుకోవాలి. ఇప్పుడు 54 ఎకరాల్లో 54 కానీ 54 ఎకరాల్లో 4 ఎకరాలే కదా సర్పంచ్ అని ఆయన ఆక్రమించింది. 50 ఉన్నది కదా, అది తలా కొంచెం అని ఇంత గవర్నమెంట్ మళ్ళీసుకుంటారు. అంటే అందరికీ సమానంగా పంచమంటారు.
మాది కర్లపూడి గ్రామం కేవపురం మండలం. ఇది గత 15 సంవత్సరాల సమస్య అవుతుంది. మాది ప్రభుత్వ భూమిలో కొంతమంది 2007 కొండ కింద 264 సర్వే నంబరు ఒక 10 మంది ఆక్రమించారు. ఒక 15 మంది 262 ఆక్రమించారు. అప్పుడు గ్రామస్తులందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని అంతా పట్టా చేసుకుంటే పశువులు మెప్పుకునేదానికి ఇల్లు స్థలానికి ఎక్కడ తెస్తారనేసి గ్రామస్తులు కూర్చొని అక్కడ మనిషికి ఇంటికి 50 ఇంటి లెక్కన అక్కడ ఎత్తుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ భూమికనే పశువులు మేపుకుంటున్నాము, శ్మశానానికి పెట్టుకుంటున్నాము ఇక్కడ ప్రస్తుతానికి. ఆ తర్వాత 2010లో కొంతమంది ఆక్రమణదారులు మొత్తం ఆక్రమించారు. అప్పుడు ఎంఆర్ఓకి ఆర్ఐకి కలెక్టర్కి అర్జీ పెట్టుకోగా వాళ్ళు వచ్చి తొందర రేపిచ్చి ఆఫ్ చేశారు. మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ అట్లే చేశారు. అప్పుడు అందరూ కొట్లాడుకొని కోర్టు కేసులు అయ్యి కోర్టు దాకా పోయినాము. అప్పుడు కామ్ అయిపోయారు. 2020లో సుబ్రహ్మణ్యం అతను సర్పంచ్ అయినాడు. 2022లో మళ్ళా సాగు చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఎంఆర్ఓకి ఆర్డీఓకి అర్జీ పెట్టగా వాళ్ళు వచ్చి తొందర రేపిచ్చి ఆపినారు. మళ్ళీ 23లో అదే చేశాడు. 24లో ఆర్డీఓ గారు వచ్చి కంప్లైంట్ అవ్వగా ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చి స్పాట్ చూసి ఇది ప్రభుత్వ భూమి, మేము బోర్డులు నాటుతాము, మీకు గ్రామంలో కూర్చొని పరిష్కరించుకొని అప్పుడు ఏం చేయాలి మేము చేస్తాము అని చెప్పాడు. గ్రామసభ పెడతామని చెప్పి ఆర్డీఓ గారు చెప్పారు. అది నెలల తర్వాత 6 నెలలు అయింది. ఇప్పటికీ సమస్య కాలేదు. మళ్ళీ ఇప్పుడు దున్నుతామంటే మళ్ళీ ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకోగా ఎంఆర్ఓ గారు బోర్డులు ఏమన్నాడు. 3 రోజులుగా బోర్డులు ఏమంటే ఇప్పటికి రాలేదు. ఈ పొద్దు వచ్చారు బోర్డులు. మా సమస్య ఇది పశువులకు మేత కోసము, ఇంటి స్థలాల కోసము, శ్మశాన వాటికి కావాలనేసి మేము గ్రామంతా అర్జునవాడ ఓసీలు రెడ్లు ముస్లింలు అందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ బోర్డులు నాటడానికి ఎవరు, మీరు పర్సనల్ గా నాటుతున్నారా లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు పంపించారు బోర్డు నాటడానికి? ఎంఆర్ఓ మా భూములు ఎవరిని తిక్కుని మేము ఆపుతాము, మీరు గ్రామంలో కూర్చొని మీరు పరిష్కరించి మీకేం కావాలనో నిర్ణయం తీసుకోండి అనే దానికి ప్రభుత్వం బోర్డులు. గతంలో ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు కదా సుబ్రహ్మణ్యం అనే అతను, ఈ 4 ఎకరాలేనా ఆయన ఆక్రమించింది? అక్కడ 114 ఉంటుంది. ఆ సర్వే నంబరు ఐడియా లేదు నాకు. 413లో వాళ్ళకి 4 ఎకరాల పొలం ఉంది. ఇక్కడే అక్కడ కాదండి. ఇప్పుడు ఆయన ఆక్రమించిన ఈ 4 ఎకరాల్లో గతంలో ఎప్పుడైనా ఆయన ఇక్కడ పైరు ఎప్పుడు అతనేమో ఇక్కడ పైరు పెట్టాము, మొక్కజొన్న పెట్టాము, మొక్కజొన్న పెట్టినప్పుడు అందరూ దున్నిచ్చి మామిడి మొక్కజొన్న అన్ని పెట్టామంటారు. అదే ప్రతిసారి సంవత్సరము దున్నడానికి వస్తాడు, మేము అర్జీ పెట్టడము ఆగిపోవడం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గమ్మను ఉన్నాం కదా, అప్పుడు మళ్ళీ దున్నడానికి వస్తాడు, మళ్ళీ అర్జీ పెట్టడం. ఇప్పుడు గతంలో మీరు ఎప్పుడైనా అర్జీలు ఇచ్చారండి కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి? 2010, 11, 12 ఇస్తానే ఉన్నా మేడం. వచ్చారా, విజిట్ చేశారా? ఎంఆర్ఓ వచ్చి విఆర్ఓ ద్వారా తలారి తొందరేసి ఇది ప్రభుత్వ భూమి ఎవరు దిగడానికి వీలు లేదు అని చెప్పి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2020 నుంచి 10 సంవత్సరాలు దాని జోలికి రాలేదు. కొట్లాడుకుని కేసులు అయిన తర్వాత 10 సంవత్సరాలు ఎంఆర్ఓ గారు విఆర్ఓ తండ్రి వేయించిన తర్వాత దిగలేదు. ఇతను సర్పంచ్ అయిన తర్వాత నేను సర్పంచ్ అయింది ఈ భూమి కోసమేను, ఈ భూమిని పట్టా చేసుకోవాలా. అప్పటి నుంచి 2022లో ఇతను చేశాడు. మీరేమో కేసు అయింది అంటున్నారు, అతనేమో అసలు కేసు ఏం లేదు, అది దొంగ కేసు. అవునండి, అది దొంగ కేసు. అది కేసు, దొంగ కేసు. పొలం కాడనే గ్రామస్తులకి ఆక్రమణదారులు గ్రామస్తులు అందరూ వచ్చి గిన్నెలు కొట్లాడుకుని కేసులు అయింది. చంద్రయ్య, ఏమోలయ్య, బాబు, నల్లయ్య, కంచయ్య, పొట్టయ్య, ఈ 6 మందికి కోటి. అంటే 2007 నుంచి 2012లో కొట్లాడుకున్నది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పొలం వివాదాల్లో ఉంటే ప్రతి సంవత్సరం వచ్చి ఇవ్వడము అంతే వస్తానంటారు. సరే, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకి? మేడం, మాకు ఈ భూమిలో శ్మశాన వాటికి కావాలి, అన్నిటికీ ఇంటి స్థలాలకు కావాలి, బస్సులు మేపుకోవడానికి కావాలి. ఇప్పటి వరకు మీ గ్రామానికి శ్మశాన వాటికి లేదా? లేదు. అంటే ఎక్కడికి తీసుకెళ్లే వాళ్ళు? కాబట్టి ఇక్కడ మార్చుకున్నాం. ఇక్కడ మాత్రం మాకు శ్మశానం కావాలా?
నేను వాళ్ళు మేము తోసిలాడుకొని శవాన్ని పెట్టినాం ఆ విధంగా పెట్టినా కానీ సుశోనం కానీ ఇప్పుడు లేదు మేడం దాని సుశోనం కావాలి మేడం ఇంటి స్థలాలు కావాలా నేల కావాలి మేడం. అవును ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యం అతను ఏమంటున్నాడంటే ఇంకా చాలా భూమి ఉంది కదా దీనికోసం కావాలని వీళ్ళు నాకు కావద్దు మేడం 10 మంది కాదు మేడం 10 మంది మేము మామిడి చెట్లు పెట్టాము అక్కడ చూడండి మీకే తెలుస్తుంది 40 సంవత్సరాల ఎక్కడ అడగండి 40 సంవత్సరాల కానీ నా సాగు లేదని ఒక్కరైనా సమాధానం చెప్పమనండి. ఇప్పుడు నా కైల్లో వచ్చి గిన్నె వేసినారు చుట్టుపక్కల మొత్తం సెటిల్మెంట్ మధ్యలో అది సెటిల్మెంట్ కొద్దిగా డీకేటీ ఉంది ఆక్రమించుకున్నా ఎవరైనా అది చేసేది ఇప్పుడు సెటిల్మెంట్ ఉన్న దగ్గర కొద్దిగా డీకేటీ ఉంటే ఆక్రమించుకుంటా అది రికార్డు పరంగా గోపురం కింద రికార్డు పరంగానే ఇదండి కర్లపూడి గ్రామం గ్రామస్తుల ఆవేదన. ఇరు వర్గాల మధ్య భూ వివాదాలైతే గత 20 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళైతే గతంలో చాలా మందికి అంటే ఆర్డీఓ సార్కి, ఎంఆర్ఓ సార్కి, కలెక్టర్ గారికి కూడా అర్జీలు అయితే ఇచ్చారంట. కానీ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఇక్కడికి వచ్చి మాకు సమన్యాయం చేయలేదని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని అందరికీ సమానంగా ఈ భూమిని అయితే పంచాలని వాళ్ళైతే కోరుకుంటున్నారు. హిమబిందు, స్టార్ 9 టీవీ, కర్లపూడి గ్రామం, కాళహస్తి.